సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు రుత్విక్. ఇది నా యూట్యూబ్ ఫస్ట్ వీడియోతో. సో ఐఎమ్ రియలీ వెరీ ఎక్సైటెడ్. సో స్టార్ట్ చేద్దాం. సో మనం ఇక్కడ ప్లే బటన్ నొక్కితే మనకి క్రియేట్ న్యూ వరల్డ్ వస్తుంది. నేను ఇప్పటికే 3 వరల్డ్స్ ఆడా. సో మీకోసం కొత్త వరల్డ్ క్రియేట్ చేస్తున్నా. మనకి ఇక్కడ రిసోర్స్ ప్యాక్స్ వస్తాయి. నాకు వద్దు, నేను నెట్ ఆన్ చేయలేదు. సో క్రియేట్ చేస్తున్నా కొత్త వరల్డ్. మనం ఇక్కడ కావాలంటే సర్వైవల్ క్రియేటివ్ పెట్టుకోవచ్చు. నేను సర్వైవల్లో పెడుతున్నా. ఇంకా మనకి సీడ్ అనేసి ఉంటుంది. దానివల్ల మనం వరల్డ్ ఇంకా మంచిగా తయారు చేసుకోవచ్చు. మనం మెయిన్గా కోఆర్డినేట్స్ పెట్టుకోవాలి. ఇంకా క్రియేట్ చేద్దాం. క్రియేట్ చేసిన తర్వాత మనం స్ప్లిట్ కంట్రోల్స్ చేసుకోవాలి. స్ప్లిట్ కంట్రోల్ చేస్తే మనకి ఈజీగా వస్తుంది, అంటే ఆడడానికి ఈజీగా అవుతుంది. సో కొంచెం టైం పడుతుంది. సో నాకు ఆటోమేటిక్గా స్ప్లిట్ కంట్రోల్స్ వచ్చింది, ఎందుకంటే నేను ముందు 3 వోల్ట్స్ కూడా స్ప్లిట్ కంట్రోల్స్ పెట్టుకున్నాను కాబట్టి నాకు ఆటోమేటిక్గా స్ప్లిట్ కంట్రోల్ వచ్చింది. సో మనం ఈ గేమ్లో ఫస్ట్ ఎంటర్ అయినప్పుడు మనం ఏదైనా విలేజ్ని వెతుక్కోవడం బెస్ట్. ఎందుకంటే విలేజ్లో మనకి చాలా వస్తువులు దొరుకుతాయి. ఏంద్రు మనం ఇల్లు కట్టుకోవడం కూడా మనకి విలేజ్లోనే వస్తువులు ఎక్కువ శాతం దొరుకుతాయి. సో నేను ఇక్కడ బ్యాంబూ తీసుకెళ్తున్నా. బ్యాంబూ చాలా వస్తువుల్లో పనికొస్తుంది. పేపర్ తయారు చేయడానికి, ఇంకా చాలా వస్తువులు తయారు చేయడానికి యూజ్ అవుతుంది. సో నేను విలేజ్ వెతకడానికి వెళ్తున్నా. ఎక్కడ చూసినా దీవులే. కింద పడిపోయాను. ఎక్కడ చూసినా ఐలాండ్సే కనిపిస్తున్నాయి. ఎటు వెళ్ళాలో అర్థం కావట్లేదు. ఏంటి సముద్రం మధ్యలో దించారు నాకు. పక్క కొంచెం ల్యాండ్ కనిపిస్తుంది నాకు. ఓ పైకి లేగో. పైకి ఈ సైడ్లో రైట్ సైడ్లో టాప్కి మనకి అంటే ఫుడ్ గురించి తెలుస్తుంది, మనకి ఆకలి వేస్తుందో లేదో. ఇంకా రైట్ సైడ్ టాప్కి మన హెల్త్ని చూపిస్తుంది. మనకి ఏదైనా డ్యామేజ్ లేకపోతే ఏదైనా మనం చాలా ఎత్తు నుండి కిందకి దిగినా, లేకపోతే వాటర్లో ఎక్కువసేపు మునిగిపోతే మనకి ఇక్కడ లెఫ్ట్ సైడ్ టాప్లోని ఫుడ్ కిందన బబుల్స్ లాగా ఇస్తారు. మనం ఎక్కువసేపు వాటర్ కింద ఉంటే ఆ బబుల్స్ మెల్లగెల్లగా మాయమైపోవడం స్టార్ట్ అవుతాయి. ఒకవేళ పూర్తిగా బబుల్స్ మాయమైపోతే మన హెల్త్ ఫాస్ట్గా తగ్గిపోవడం స్టార్ట్ అవుతుంది. ఇంకా రైట్ సైడ్ టాప్లోని హెల్త్ కిందన పొజిషన్, అంటే మనం ముందు కోఆర్డినేట్స్ సెట్ చేసాం కదా, ఆ కోఆర్డినేట్స్ వస్తాయి. కోఆర్డినేట్స్ చాలా ఇంపార్టెంట్ అండి. అంటే మనం ఎక్కడైనా విలేజ్ కానీ లేకపోతే మన ఇల్లుని కానీ తయారు చేసుకున్నప్పుడు ఆ ఇంటి ముందు, అంటే ఇంటి డోర్ ఉంటుంది కదా, ఇంటి డోర్ ముందు మనం కోఆర్డినేట్స్తో పాటు మొత్తం ఈ స్క్రీన్ షాట్ తీసుకోవడం బెస్ట్. ఎందుకంటే మనం ఎక్కడైనా తప్పిపోతే ఆ కోఆర్డినేట్స్ బట్టి మనం వెళ్ళచ్చు. ఇక్కడ క్యాక్టస్ అనా క్యాక్టస్. ఇక్కడ బ్యాంబూ ఉంది. సారీ, షుగర్ కేన్. సో ఫ్రెండ్స్, మనము ఇక్కడ మనకి ఏ వస్తువు దొరికినా తీసుకొని వెళ్ళడం బెస్ట్. ఎందుకంటే మనకి అవి ఏదైనా విలేజ్ దొరికినప్పుడు కానీ, లేకపోతే మన చుట్టూ మాబ్స్ తిరిగినప్పుడు కానీ యూజ్ అవుతాయి. అంటే మాబ్స్ అంటే జాంబీస్, స్కెలిటన్స్, క్రీపర్స్, ఇంకా వీళ్ళు స్పైడర్స్ తిరుగుతూ ఉంటారు. స్కెలిటన్స్తో క్రీపర్స్తో చాలా జాగ్రత్తగా ఉండాలి. జాంబీస్ని అయితే చంపేయచ్చు. స్కెలిటన్స్ అయితే యారో బో ఉంటుంది వాళ్ళ దగ్గర. యారోస్తో మన దూరం నుండి కూడా చంపేస్తూ ఉంటారు.
మన యానిమల్స్ని చంపుకొని మనకి ఫుడ్ని ఇంకా ఎక్స్పీని తెచ్చుకోవచ్చు. ఎక్స్పీ అంటే మనం దేన్నైనా దేన్నైనా ఏదైనా యానిమల్ని చంపినప్పుడు లేకపోతే మైనింగ్లోని ఏదైనా కొనుక్కున్నప్పుడు మనకి ఎక్స్పీ వస్తూ ఉంటుంది. ఇక్కడ గ్రీన్ కలర్ కనిపిస్తుంది కదా, ఇక్కడ 4 కింద బాక్సెస్ ఉన్నాయి కదా, దాని మీద ఒక లైన్ లాగా ఉంది చూడండి, అదే ఎక్స్పీ రీడర్. అది దాంట్లో ఎక్స్పీ వస్తుంది మనం ఎంత తీసుకున్నామో. మళ్ళీ సముద్రంకి వస్తాను, దీని మధ్య నుండి వెళ్ళాలి. ఇప్పుడు మన ఫారెస్ట్ నుండి వెళ్తున్నప్పుడు కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే అక్కడ వెరైటీ ఆఫ్ జంతువులు తిరుగుతూ ఉంటే ఇంకా జాంబీస్ కూడా తిరుగుతూ ఉంటారు. జాంబీస్ ఓన్లీ నైట్లోనే వస్తారు అనుకుంటారు, కానీ అడవిలో కొంచెం చీకటిగా ఉండడం వల్ల కూడా ఇక్కడ తిరుగుతూ ఉంటారు. జాంబీస్, క్రీపర్స్ తిరుగుతూ ఉంటారు. సో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం ఇక్కడ వుడ్ కట్ చేసుకోవడం బెస్ట్, కానీ నాకు విలేజ్ దొరుకుతుందని నమ్మకం, సో నేను వుడ్ కట్ చేయడం లేదు. ఇక్కడ చాలా చాలా పెద్ద చెట్లు ఉన్నాయి, కట్ చేసి పట్టుకెళ్ళిపోదాం. సో మనం ఇక్కడ ఈ వుడ్ని కట్ చేస్తున్నప్పుడు మనకి లాగ్స్ వస్తాయి. ఈ లాగ్స్ తర్వాత మీకు చూపిస్తాను ఎలా తయారు చేయాలో. ఈ లాగ్స్ తీసుకుంటే ఈ సైడ్కి వచ్చాయి, డార్క్ ఓక్ లాగ్. ఓకే, మనం ఈ 3 డాట్స్ ఉన్నాయి కదా ఇక్కడ, ఈ 3 డాట్స్ మీద నొక్కితే మనకి ఇక్కడ ఏ వస్తువులు ఎలా తయారు చేసుకోవచ్చో చూపిస్తారు. ఇక్కడ మనం సెర్చ్ ఇక్కడ ఇది ఉంది కదా సెర్చ్ లాగా, దాని మీద నొక్కితే మనం ఫస్ట్ వుడెన్ ప్లాంక్స్ తయారు చేసుకోవాలి, తర్వాత ఈ క్రాఫ్టింగ్ టేబుల్ తయారు చేసుకోవాలి. ఎందుకంటే క్రాఫ్టింగ్ టేబుల్ ఈ గేమ్లో చాలా ఇంపార్టెంట్. క్రాఫ్టింగ్ టేబుల్తో మనం చాలా వస్తువులు తయారు చేసుకోవచ్చు. నేను స్టిక్స్ తయారు చేసి, ఇంకా స్టిక్స్ సరిపోలేదు, వుడ్ కావాలి నాకు ఇంకా. సో నేను స్టిక్స్తోని ఏక్స్ని తయారు చేద్దాం అనుకుంటున్నా. ఏక్స్తోని మన చెట్లని ఈజీగా కట్ చేయొచ్చు. సో చాలా టైం పడుతుంది. వచ్చాయి లాగ్స్, ఇదిగోండి ఎగ్స్. దీన్ని వుడెన్ ఎగ్స్ అంటారు. మనం దీన్ని స్టోన్ అయినా ఐరన్ అయినా డైమండ్ ఎగ్స్లని తయారు చేసుకోవచ్చు. ఎగ్స్తోని చెట్లు ఫాస్ట్గా కట్ అవుతాయి, పికేక్స్తోని మైనింగ్ ఫాస్ట్గా చేయొచ్చు, స్వాడ్తోని మనం ఎవరినైనా చంపచ్చు. ఇంకా పికేక్స్ ఇంకోటి ఉంటుంది, సారీ నాకు గుర్తులేదు. దీన్ని తీసుకెళ్ళిపోదాం. మళ్ళీ మనం వుడ్ కట్ చేయాలంటే ఓన్లీ పికేక్స్తోనే తీయడం బెస్ట్, ఎందుకంటే ఏక్స్లతోనే ఫాస్ట్గా వస్తుంది. మీరు ఎక్కడైనా చూసుంటారు, ఎవరైనా వుడ్ కట్టర్స్ ఏక్స్లతోనే చెట్లని కట్ చేస్తూ ఉంటారు, చెట్లని ఇంకా వుడ్ కార్వింగ్లోని. సో ఈ గేమ్లో కూడా దాని మీదే పని. ఓహ్, వెనక్కి ఎవరో క్రీపర్ వచ్చి పేలిపోయారు. ఇలాగే ఉంటుంది. సో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక్కడ. మళ్ళీ ఎక్కడ వచ్చాను, మళ్ళీ ఎక్కడికే వచ్చాను, చెట్టు దగ్గరికి. షిట్ ఇటు మనకి దీపం అనిపించింది, ఇటే కదా నాకు గుర్తు అసలు, నా జ్ఞాపక శక్తి చాలా తక్కువ. ఇటే అనిపిస్తుంది, సో నేను ఇటే వెళ్తున్నా. చెప్పాను కదా ఫ్రెండ్స్, విలేజ్ ఇందులో చాలా జాగ్రత్తగా ఉండాలని. ఇలాగే జరుగుతూ ఉంటుంది. ఇలా జరగడం చాలా కామనే, ఇంత బాధపడిన అవసరం లేదు. ఎలాగైనా మనం రీస్పాన్ అయిపోతాం. కానీ మనం బెడ్ పెట్టుకొని బెడ్ మీద క్లిక్ చేసామనుకోండి, మనకు అక్కడ రీస్పాన్ పాయింట్ సెట్, ఇంకా యూ కెన్ ఓన్లీ స్లీప్ ఎట్ నైట్ అని ఇస్తాడు. రీస్పాన్ పాయింట్ సెట్ అని వచ్చిందనుకో, మనం ఎక్కడైనా ఎక్కడైనా చనిపోతే మనం అక్కడికి వచ్చే రీస్పాన్ అయిపోతాం, అక్కడే మళ్ళీ పుడతాం. సో బాధ ఉండదు. కానీ ఎక్కడ చనిపోయామో అక్కడికి వెళ్ళి మన దగ్గర ఉన్న వస్తువుని లూట్ చేసుకోవడం బెస్ట్. సో నేను ఈ అడవిలోకి వెళ్ళాను.
సో ఈసారి నేను డైరెక్ట్గా అడవిలోకి వెళ్ళకుండా చుట్టూ తిరిగి వెళ్దాం అనుకుంటున్నా. ఇప్పుడే ఎత్తు నుండి పడిపోయిన లైఫ్ తగ్గిపోయింది, మళ్ళీ వస్తుంది. ఒకవేళ మన లైఫ్ తగ్గిపోతే మన ఫుడ్ కూడా తగ్గిపోద్ది. ఒకవేళ ఫుడ్ 3-4 అంటే ఇక్కడ బొమ్మలు ఉన్నాయి కదా, 7-8 ఉన్నాయి. అందులో ఒక 3-4 తగ్గినా మీరు వెంటనే ఫుడ్ తీసుకోవడం బెస్ట్. ఎందుకంటే అది తగ్గిన తర్వాత వెంటనే ఫుడ్ తగ్గిపోవడం స్టార్ట్ అవుద్ది. సో మనం ఫాస్ట్గా ఫుడ్ తీసుకోవడం బెస్ట్. నాకు అన్ని గేముల్లో మైన్క్రాఫ్ట్ అంటే చాలా ఇష్టం. సో నేను మైన్క్రాఫ్ట్ మీద యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను. ఈ లోపల అడిగాను. ఇది చంపితే మనకి ఎక్స్పీ వస్తుంది చూడండి. ఆగండి చంపి చూపిస్తాను మళ్ళీ. చూడండి, చంపితే మనకి రా మటన్ ఇంకా వైట్ ఊల్ వచ్చింది. ఒకవేళ నేను మళ్ళీ దీన్ని చంపి చూపిస్తాను చూడండి. ఓ వెళ్ళిపోతున్నావు ఏంటి, ఆగదు. ఫుడ్ ఇచ్చేసి ఎక్స్పీ ఇచ్చేసి వెళ్ళిపోను. ఆగు అంటే చూడండి మనకి ఇది ఇక్కడ చూడండి, నా దగ్గరగా గ్రీన్ కలర్ బాల్ లాగా ఒకటి వచ్చింది. దాన్ని ఎక్స్పీ అంటారు. అది తీసుకోవడం చాలా ఎత్తున పడిపోయినాయి లోపలికి. ఏంటి బాధ, ఎక్కడ ఉన్నా కూడా తెలియదు నాకు. ఇప్పుడు చచ్చిపోవడం బెస్ట్. 1 2 3 చచ్చిపో. చచ్చిపో. ఇదిగోండి విచ్ ఉన్నాడు ఇక్కడ, కనిపిస్తున్నాడు కదా, ఆడే విచ్. గొప్ప జాగ్రత్తగా ఉండాలి విచ్తోని. అంటే మనకి ఇక్కడ చూడండి, మంత్రగత్తులు అంటారా, వాళ్ళనే విచ్ అంటారు. మళ్ళీ ఎక్కడికి వచ్చాను అంటే చెట్టు ఒకటి. ఈసారి వేరే ఐలాండ్కి వెళ్దాం. ఇటు అయితే నాకు బాగాలేదు. ఇటు పక్క ఒకటి ఉంది, ఇటు పక్క ఒకటి ఉంది, అటు వెళ్తుంది. ఇటు వచ్చింది కాబట్టి ఇటు నుండి వెళ్దాం. ఇప్పుడు 2 సార్లు చచ్చిపోయినట్టు మరీ దారుణం. ఇక్కడ మొత్తం శాండ్తోనే ఉంటే మళ్ళీ ఈ సైడ్కి వెళ్తాను. విచ్చేస్తో చాలా జాగ్రత్తగా ఉండాలి. జాంబీస్ ఇంకా ఇదిగోండి స్పైడర్ వస్తుంది. ఇదిగోండి స్పైడర్గా ఉంటుంది. దాన్ని కెలికితే మనకు వచ్చేసేస్తుంది. అది కెలక్కపోతే ఏటందు. కానీ దాంతో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎటు వెళ్ళినా వచ్చేస్తుంది అది. అండర్ వాటర్ జాంబీస్ ఉన్నారు. అండర్ వాటర్ జాంబీస్తో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. చంపేయడం బెస్ట్. దీన్ని మన దగ్గరికి రాకుండా ఉంచుకోవాలి. ఏది ఓహోహో ఫాస్ట్కి వెళ్ళి. ఈ ఐలాండ్కి వెళ్దాం. ఇటుపక్క అంతగా వచ్చి రాలేదు మనకి. సో ఫ్రెండ్స్, ఇక్కడ మనకి ఈ స్క్వేర్లో మనకి బటన్స్ కనిపిస్తున్నాయి కదా. ఇది ముందుకు వెళ్ళడానికి, ఇది వెనక్కి రావడానికి సైడ్ బై సైడ్ తెలిసిందిగా. ఫాస్ట్గా ముందుకు వెళ్ళడానికంటే ఈ ఫ్రంట్కి తిరిగి, అంటే ఫ్రంట్కి చూపిస్తున్నట్టు ఒక యారో ఉంది కదా, దాన్ని 2 సార్లు నొక్కితే ఫాస్ట్గా వెళ్తాం. ఈ సైడ్కి చూడవచ్చు మీరు, ఈ 2 బ్లాక్స్ల మధ్యలోనే ఒకటి వచ్చింది. అంటే ఇది ఈ సైడ్కి వెళ్ళడానికి, ఈ సైడ్ వెళ్ళడానికి.
సో చూడొచ్చు మీరు ఇక్కడ వైట్ కలర్గా ఇద్దరు స్కెల్టన్స్ ఉన్నారు. వీళ్ళ నుంచి చాలా జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళ చేతిలో బో ఇంకో యారో ఉంటాయి. వాళ్ళని చంపితే మనకి బోన్స్తో పాటు ఆ రెండు కూడా వస్తాయి. స్పైడర్స్ని చంపితే స్ట్రింగ్ అంటే దాంతో మనం బో యారో తయారు చేసుకోవచ్చు. ఇంకా జాంబీస్ని చంపితే అంతగా ఏమి రాదు, కానీ వాళ్ళని ఏవైనా అంటే ఇదిగోండి ఇక్కడ ఈ మోడ్ నుంచి మీకు గ్రీన్గా కనిపిస్తుంది కదా, వీళ్ళు ఇక్కడ వీడిని కేపర్ అంటారు. క్రేపర్ మన దగ్గరికి వచ్చి గీ గీ అంటే వైట్గా 3 times వస్తుంది. ఆడి నుండి వచ్చి పేలిపోతాడు మన దగ్గర. ఇందాక చూడండి ఫస్ట్ టైం నేను చచ్చిపోయాను వీడి వల్లే. This creeper is so creepy, so his name is written as creeper. మనం వాడి దగ్గర ఎక్కువసేపు ఉండడం మంచిది కాదు, ఎందుకంటే మనం ఎంతసేపు వాడి దగ్గర ఉంటే వాడు అంత గట్టిగా పేలుతాడు. అమ్మో, గోల్డెన్ ఆర్మర్తో ఇక్కడ ఉన్నాడు చూడండి. గోల్డెన్ ఆర్మర్తో స్కెలిటన్ ఉన్నాడు. ఇది దీవేనా, దారుణం ఇది. చచ్చిపోవడం కష్టం బాగా. మంచి ఓల్డ్ అసలు స్పాన్ అవ్వలేదు నేను. ఈ ఏడు స్కెలిటన్ నన్ను చంపే ప్లీజ్. నేను మరి తిరగలేను ఈ ఓల్డ్ అని. వేర్ ఈ స్కెలిటన్? క్రీపర్ ఉన్నాడు కదా, క్రీపర్ దగ్గరికి వెళ్ళిపోదాం. నీటిలో ఉన్నాడు కాబట్టి పేలట్లేదు వీడు. వెళ్ళిపోయాడు పంపిస్తాను. ఈజ్ బ్లూ అనేది చచ్చిపోదాం అనుకున్నాను కానీ చాలేదు. ఒకసారి పైకి వెళ్ళి చూద్దాం స్కెలిటన్ ఉన్నాడో లేదా అక్కడ. హై జంప్ 1 2 3 మళ్ళీ హై జంప్, లేకపోతే వాటర్లో మునిగిపోదు. చూడండి వాటర్ వరల్డ్ ఎంత బాగుందో. ఇక్కడ చూడండి ఎవరో 2-3 తేలుతున్నారు ఇలాగా. ఇది ఆక్టోపస్. వీళ్ళిద్దరు సరి కనిపించట్లేదు. అండర్ వాటర్ జాంబీస్ వీళ్ళు. చూడండి మా దగ్గర బబుల్స్ పోయి ఇక్కడ హాట్ ఇలా తగ్గిపోతుంది. పైకి వచ్చి మళ్ళీ కిందకి వెళ్తే బబుల్స్ మళ్ళీ వస్తాయి. I came here to die. Dead. సో ఫ్రెండ్స్, ఇంతవరకు నేను ఇప్పుడు 3 times స్పాన్ అయ్యాను. సో ఇక్కడితో వీడియో ఆపేద్దాం అనుకుంటున్నా. సో ప్లీజ్ మీరు బ్యాక్ చేయకముందు లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్ చేయండి. అండ్ బెల్ ఐకాన్ మీద నొక్కడం మాత్రం మర్చిపోకండి. బాయ్.